హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి మరి యొక్క నూతన దినమును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనకి మహిమకరముగా ఈ లోకంలో మనము జీవించుదాం. మరి ఆయన యొక్క కృపను బట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మార్గంలో విశ్వాససహితమైనటువంటి జీవితాన్ని కనబరుస్తూ ఈ లోకంలో మనం కొనసాగేటువంటి వారముగాను పరిశుద్ధులకు తగినట్లుగా మనం జీవించడానికి దేవుడు మనలను ఎన్నుకున్నాడు, దేవుడు మనలను పిలుచుకున్నాడు. కాబట్టి దేవునికి మహిమకరముగా మనం జీవించాలి అంటే ఆయన మార్గమును మనము అనుసరించేటువంటి వారంగా ఉండాలి. దేవుడు ఆల్మైటీ గాడ్, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఎన్నో ప్రాచీన కాలం నుంచి మనము ఎన్నో సంగతులు మనం చూస్తూ ఉన్నాం. తన యొక్క ప్రజలని చెప్పినటువంటి తన పిల్లలకు దేవుడు గొప్ప కార్యాలను జరిగించి ఉన్నాడు. ఈరోజు మనమందరము కూడా మరి దేవుని పిల్లలమని మనం పిలువబడతా ఉన్నప్పుడు నీకు నాకు మనందరికీ కూడా ఆయన సహాయం చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఏ ఒక్క మనిషి కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడా అని ఆలోచించడానికి, ప్రశ్నించడానికి కూడా ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు ఎవరిని కూడా మర్చిపోయేటువంటి వాడు కాదు. ఆయన చేత పిలువబడినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు సహాయకరముగాను మరి సర్వ సమృద్ధిని అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని సంగమా, బైబిల్లో ఒక మాట ఉంటుంది. మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మరలా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో మనము జీవించటానికి, మన యొక్క శోధనలన్నింటినీ కూడా జయించటానికి ప్రాముఖ్యమైనటువంటిది ప్రార్థన. లోకమును జయించేటువంటి విజయము విశ్వాసమైతే, ఈ లోకం మీద విజయాన్ని మనకి, శోధన మీద విజయాన్ని మనకు అనుగ్రహించేటువంటిది ప్రార్థన. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఆయన ఏ రీతిగా ప్రార్థించాడో, శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు ఈరోజు మనమందరం కూడా మెలకువగా ఉండి ప్రార్థించాలి. ప్రార్థన అనేటువంటిది మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. క్రైస్తవ విశ్వాసానికి ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రార్థనలో మనము మన యొక్క మోకాళ్ళు నలిగితే లోకంలో మన ముఖము వెలుగుతుందని ఒక భక్తుడు తెలియజేశాడు. కాబట్టి అన్నిటికన్నా ప్రార్థన మిన్న అన్నటువంటి బైబిలు మాట మనము జ్ఞాపకం ఉంచుకుంటూ ఈరోజు ప్రార్థన ప్రతిదినము కూడా, ప్రతి ఉదయము కూడా మనము ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభించేటువంటి వారముగా ఉండాలి. అలాగే మరలా మనము మరి ఈ యొక్క రాత్రికాలమందు మనం నిద్రించబోయే ముందు ఒక చిన్న ప్రార్థన, ప్రభువా ఈ దినము
మరి నాకు అనుగ్రహించినందుకు మొదటిగా నీకు కృతజ్ఞతాస్తుతులు అని తెలియజేస్తూ నా యొక్క ప్రయాణంలోను ఈరోజు నా యొక్క ఆలోచనలోను నా మాటల యందు నా ప్రవర్తన యందు సమస్త విషయములలో నీవు నాకు తోడుగా ఉండి నన్ను నడిపించు అని ఒక మాట మనము ప్రభువుకు తెలియజేస్తూ, అదే రీతిగా మన పనుల్లో మనము తిరిగి వచ్చి ఇంటికి మరలా మన పనులన్నీ ముగించుకొని నిద్రించేటువంటి సమయంలో ఈరోజు ప్రభువా మరి తోడుగా ఉండి నడిపించినందుకు, అలాగే మరి క్షేమాన్ని ఇచ్చినందుకును మరలా ప్రభువా ఇగొత్తంటే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని నడిపించండి. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రార్థన అనేటువంటిది చాలా అవసరం. ప్రార్థన లేకపోతే మన ప్రయాణము కొనసాగుద్ది కానీ అంత విజయవంతంగా మనము కొనసాగించలేం. కాబట్టి ప్రార్థన, మన యొక్క ప్రార్థన, మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన దేవుడు వింటా ఉన్నాడు. కాబట్టి ప్రార్థనలో విజయం ఉన్నది. ప్రార్థన, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క సిలువ మరణానికి అప్పగించబడేటువంటి ముందు ఆయన ప్రార్థించాడు. దేవా, సాధ్యమైతే తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించండి అని, కానీ నీ చిత్తమే సిద్ధించునుగా. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మనకు అనుకూలంగా జరగాలి, మనం కోరుకున్నటువంటిది మనం పొందుకోవాలి అని అనుకుంటాం. కానీ వాస్తవానికి అది మనకి మేలుకరమైనటువంటిది కాదు. దేవుడు ఏదైతే మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాటను చెప్తా ఉన్నానంటే, మనము ఒక తల్లిదండ్రులుగా మన పిల్లలు అడిగినదల్లా మనము ఇవ్వలేము, కానీ వారికి ఏదైతే ఏ వయసుకి ఏది అవసరమో అది తప్పకుండా మనం వారికి ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి దేవుడు కూడా మనము అడిగేటువంటి ప్రతిదీ మనకి అనుగ్రహిస్తాడు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనకి ఏది మేలైతే అదే ఆయన మనకిస్తాడు. కాబట్టి చాలామంది ప్రార్థన విషయంలో మరి అడిగినవి పొందలేదని దేవుని మీద కోపమో, లేకపోతే దేవుడు మరి నా మొర ఆలకించట్లేదని చాలామంది భావించేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రార్థనను నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. కావున ఈరోజు మనము ప్రార్థనను నిర్లక్ష్యపరిచేటువంటి వారంగా కాకుండా మన ప్రార్థన మనము శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు, ఎందుకంటే అపవాది అయినటువంటి సాతాను పేతురు మిమ్మల్ని జల్లెడ పట్టవాలని చూస్తున్నాడు. కాబట్టి మీరు బహుధైర్యముగా దేవుని యొద్దకు రండి, అప్పుడు అపవాది మీ యొద్ద నుంచి పారిపోతాడు. మనం ప్రార్థనలో దేవుని దగ్గరకు మనం సమీపించినప్పుడు ఆ ప్రార్థన వలన దేవుడు మనకు తన దూతలను కావలుగా ఉంచి సమస్త విషయములలో మనకి సంరక్షణను, క్షేమాన్ని అనుగ్రహించేటువంటి వాడు. ప్రతి శోధన నుంచి మనల్ని తప్పించేటువంటి దేవుడు మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తునందు మనము విశ్వాసం ఉంచి ప్రతిదినము ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యోబు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోబు ఎంతో గొప్ప విశ్వాసాన్ని కనబరిచాడు. మనము కూడా మరి అటువంటి విశ్వాసంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రార్థించటం మొదలుపెట్టండి. ప్రార్థన లేనిదే నీ ప్రయాణం కొనసాగదు. ప్రార్థనలో మనము నలిగితే లోకంలో మనము వెలిగించబడతాం.
కాబట్టి తప్పక మనం అందరము కూడా మరి ప్రార్థించినట్లయితే, ప్రార్థించటానికి అందరికి ఇష్టమే, కానీ ప్రార్థన చేయటానికి మన యొక్క బలహీనత మన శరీరం. ఇదిగో ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి నీ యొక్క బలహీనతలు ఏంటో గుర్తించి ఈరోజు ప్రార్థించటానికి నీవు పొద్దున్నే ఉదయాన్నే లేవలేకపోతున్నావు, ప్రార్థించలేకపోతావు. హడావుడిగా సిద్ధపడి ఆఫీసులకు, స్కూళ్లకు, లేకపోతే నీ యొక్క పనులకు నీవు హడావుడిగా పరిగెత్తేటువంటి వ్యక్తివిగా ఉన్నావేమో. దీని అంతటికీ కారణం సోమరితనం. కాబట్టి వేకువజామునే లేచి ప్రార్థించు. ఒక అరగంట ముందుగా నీవు మేల్కొని కనీసము రోజులో ఒక 30 నిమిషాలైనా మనం దేవునితో గడపటానికి, ప్రార్థనలో గడపటానికి మనం సమయాన్ని కేటాయించుకోవాలి. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితము హడావుడిగా కొనసాగుతూ ఉంది. కాబట్టి అంత బిజీ లైఫ్, ప్రార్థించటానికి, దేవునికి సమయం ఇవ్వటానికి ఎవరికి కూడా సమయం ఉండట్లేదు. ఒకసారి మనము ఆలోచన చేద్దాం. దేవునికి మనం సమయం ఇవ్వకపోతే, దేవుడు మనం పిలిస్తే మనమందరము కూడా తప్పకుండా ఇక్కడ నుంచి వెళ్ళవలసినటువంటి వారు. కాబట్టి ఆ దేవుని పిలుపు అందుకొనక మునిపే నరులారా తిరిగి రండి అని ఆయన పిలుచుచూ ఉన్నాడు. ఆ పిలుపునకు ఎవరు స్పందించేటువంటి వారుగా ఉన్నారు. మరి అటువంటి పిలుపునకు చేరబోయే ముందే మన జీవితాన్ని సరిచేసుకుంటూ దేవునితో సమయాన్ని గడపటానికి, దేవునితో మనము ప్రార్థనలో గడపటానికి మనం అందరం కూడా మన యొక్క బలహీనతలు ఏంటో గుర్తించి, ఇదిగో నీ సమయాన్ని దేవునికి ఇవ్వు. దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను బహుగా వర్ధిల్ల చేస్తాడు. కాబట్టి ప్రార్థనకు ఉన్నటువంటి ప్రాధాన్యత, ఇంకా చాలా విషయాలు ప్రభు చెప్తా ఉన్నాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు వీధి మూలల నుంచి ప్రార్థించడం కాదు, కానీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచు నీ దేవునికి ప్రార్థించు. అలాగే పరిశుద్ధ దేవాలయము, ఆయన మందిరంలోనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మందిరంలో ప్రవేశించి ప్రార్థించు. ఇంకా ప్రభు మనము నిత్యము ప్రార్థించాలని లూకాసు వార్త 18వ అధ్యాయంలో వారు విసుగక నిత్యము ప్రార్థించవలనని ఒక పేద విధవరాలు, అన్యాయస్తుడైనటువంటి ఒక న్యాయాధిపతి కథ మరి ఆయన తెలియజేశాడు. ఒక పేద విధవరాలు మరి ప్రతిరోజు కూడా మానక విసుగక వెళ్ళి ఆ యొక్క అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఎదుట నిలబడి నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చుము అని ఆయన ఎదుట గోజాడుతా ఉంది. ఈరోజు మరి మనల్ని ప్రేమించేటువంటి మన ప్రభు ఎదుట మనం ప్రతిరోజు మనం అడుగుతూ ఉన్నప్పుడు, నిత్యము కూడా మనం విసుగక ప్రార్థిస్తూ ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. మన దేవుడు ఇంకా న్యాయాధిపతి, సర్వమును న్యాయమును జరిగించేటువంటి దేవుడు, ఆల్మైటీ గాడ్. ఎందుకంటే సర్వ సృష్టి మీద ఆయనకు అధికారం ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరము తప్పక నిత్యము కూడా ప్రార్థిస్తూ మనము గొప్ప మరి కార్యములు, ప్రియమైన దేవుని సంగమా, ఆది అపోస్తులు ప్రార్థించారు, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఆది అపోస్తులు ప్రార్థించినప్పుడు స్వస్థతలు జరిగినాయి. ఆది అపోస్తులు ప్రార్థించినప్పుడు సువార్త వ్యాప్తి జరిగింది. ఆది అపోస్తులు ప్రార్థించినప్పుడు మరి చెరసాల బద్దలైంది. చెరసాల అధికారి మార్పు చెంది రక్షణ పొందుకున్నాడు. ఈరోజు నీ ప్రార్థన, మన ప్రార్థన ఎలా ఉన్నది? మనం ప్రార్థించినప్పుడు మనము దేని గురించి మనం అడుగుతూ ఉన్నాం? కాబట్టి మనము
పరిశీలన చేసుకుంటూ దేవుని యొక్క వాక్యములో మనము కొనసాగుదాం. మంచి ప్రార్థనా వీరులంగా ప్రతిదినము మన యొక్క జీవితాన్ని ప్రార్థనతో ప్రారంభిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.